అధికారులుగా మేము ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి శ్రద్ధతో నా డబ్బు చెప్పిన పనులని మరియు కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్మిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ముందుగా నాకు ఈ పదవి బాధ్యత ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా నాయకుడు శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనం తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ ఎత్తున కానీ చాలా బలంగా ముందు పోతుంది. అందుకు తగినట్టుగా మా నాయకుడు మమ్మల్ని నమ్మి ఒక మంచి బాధ్యత ఇచ్చారండి. సో ఖచ్చితంగా నిరూపించి చూపిస్తాం. అదేవిధంగా ఇదొక బాధ్యత, ఎందుకంటే ఇదేదో ఒక పదవి అనేది కాకుండా ఖచ్చితంగా అనంతపురంని 57 మండలాల పరిధిలో ఉంటుందండి అహూడా అనేది. ఖచ్చితంగా అహూడాని ముందు స్థానంలో, రాష్ట్రంలోనే ముందు స్థానంలో పెట్టాలని చెప్పి మా కోరిక. ఎందుకంటే ఈరోజే ఛార్జ్ తీసుకుంటున్నాము. గత వారం నుంచి ఎంక్వైరీ చేస్తుంటే ఎంఐజీ లేఅవుట్లు అయితేనే కానీ, అదేవిధంగా డెవలప్మెంట్లు అయితేనే కానీ ఎక్కడే కానీ డెవలప్మెంట్లు చేయలేదు. ఎంఐజీ లేఅవుట్లు అయితే 7 దాకా చేస్తే దాంట్లో కొన్ని ప్లాట్లను అమ్మినారు కానీ కస్టమర్స్కి ఎక్కడ కానీ డెవలప్మెంట్ చేయలేదు. ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో 57 మండలాల్లో అన్ని ఎంఐజీ లేఅవుట్లు పూర్తి చేస్తాం. అదేవిధంగా డెవలప్మెంట్స్ అనేది అహూడా డెవలప్మెంట్ అనేది అహూడాకే ఒక వన్యం తీసుకొస్తామని చెప్పేసి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాం. ప్రతి నెల అహూడా డెవలప్మెంట్స్ ఏదైతే ఉంటాయో మీడియా మిత్రులని అందరినీ పిలిపించి ఒక రివ్యూ పెట్టి కూడా మేము సమావేశాలు పెడతామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఛార్జ్ చేసుకుంటున్నాం. ఒక 10-15 డేస్ సబ్జెక్టులు ఇప్పుడు బాగా డీప్కి వెళ్ళి అన్ఆథరైజ్డ్ లేఅవుట్లు, ఎన్నో అన్ఆథరైజ్డ్ లేఅవుట్లు ఉన్నాయి. సో ఖచ్చితంగా అందరినీ ముందు తీసుకొని వెళ్తామని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా మా నాయకుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా 14 నియోజకవర్గాల నుంచి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై